హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా రోహి డాన్స్ కోసం మేము వరంగల్ అయితే బయలుదేరుతూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే మేము బయలుదేరిపోయాము. సో బస్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మేమైతే ఎక్కిస్తూ ఉన్నాము. బస్సు బయలుదేరే ముందు కొన్ని సాంప్రదాయాలు అయితే పాటించాలి కాబట్టి ముందు కొబ్బరికాయ అయితే కొట్టి శుభప్రదంగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. సో మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి యాక్చువల్లీ మేము 5:30కి అనుకున్నాము. అలాంటిది ఇక్కడ పిల్లలతో బయలుదేరాలి కదా, అందుకని 6:30 అలా అయిపోయింది. పిల్లలతో చాలా బాగా అయితే మాకు టైం అయితే పాస్ అయిపోయింది. టైం అసలు తెలియలేదు, మాకు త్వరగానే వెళ్ళినట్లుగా అనిపించింది అనమాట. అంత బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. మేమైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకువెళ్ళాము. బస్సెస్లోది ఏమైనా ఆకలిస్తుంది కదా అన్నట్లుగా. ఆల్రెడీ ఇది వరకే నేను వీడియోస్ పోస్ట్ చేశాను. వరంగల్ది పోస్ట్ పెట్టాను, పిల్లలు డాన్స్ వేసింది అదేను. సో దానికోసమే మేము ఎలా బయలుదేరాం ఏంటి అనేది ఈ లాంగ్ వీడియోలో మీకు చూపించబోతున్నాను అంతే. ఈ బస్ లాంటిది అయితే మేము అరేంజ్మెంట్ చేసుకున్నామండి. మిగతా వాళ్ళందరూ కూడా ఓన్ కార్లో అక్కడికైతే చేరుకున్నారు. బస్సెస్లో వెళ్దామని సరదాగా ఉంటుంది కదా అన్నట్లుగా మేము అందరూ అనుకుని బయలుదేరామన్నమాట. సో అలా అయితే పిల్లలతో మాకు కూడా అలానే కాలక్షేపం కూడా అయ్యింది. వెళ్ళి మేమైతే వరంగల్ చేరుకున్నామండి. అక్కడ కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము. శ్రీ వరాహి హోటల్లోనే ప్రోగ్రామ్ కూడా ఉంది. సో అక్కడే పిల్లలు రెడీ చేయాలన్నా అలానే ఫ్రెష్ అవ్వడానికి కూడా రూమ్స్ అయితే ఇచ్చారు. మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నామండి. ఫ్లోర్కి అయితే వెళ్ళాలంట. సో మేమైతే లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. రూమ్లో పిల్లలు ఫ్రెష్ అవ్వడానికి అది ఉంది. సో అక్కడ మేము హెయిర్ స్టైల్ అది చేయాలి. మేమే హెయిర్ స్టైల్ చేసుకున్నాక తర్వాత వాళ్ళు మేకప్ అనేది వాళ్ళే చేస్తారు. సో మేము ఇక్కడ హెయిర్ స్టైల్స్ అవి చేసాము. మా రోహికి అయితే హెయిర్ స్టైల్ చేసేసానండి. చేసి సెకండ్ ఫ్లోర్కి మేకప్ చేస్తారని చెప్పి మేకప్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి పెట్టే ఆర్నమెంట్స్ అనమాట. సో అందరినీ ఫస్ట్ రెడీ అయితే చేసి మేకప్ వేసాక తర్వాత ఆర్నమెంట్స్ అనేది మేము పెడతామని చెప్పేసి అన్నారు. సో అందరినీ కూడా ఇలాగైతే మేకప్ చేస్తూ ఉన్నారు. సెల్లార్లో టిఫిన్స్ సెక్షన్ ఉంది, వెళ్ళమని చెప్పేసి అంటే మేము కిందకైతే సెల్లార్కి వెళ్ళాము. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం కిందకి వెళ్ళాము. సో ఇక్కడ మేమైతే టిఫిన్స్ చేసేసి ఇంకా మరలా ప్రోగ్రామ్కి టైం అయిపోతుంది కాబట్టి ఆర్నమెంట్స్ అవి పెట్టించేసి రిమైనింగ్ మేకప్ అనేది చేయించేసి మేము ఫైనల్గా అయితే ప్రోగ్రామ్కి అయితే చేరుకున్నాము. ప్రోగ్రాంలో అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో గెస్ట్లు అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించి పిల్లలతో ఫొటోస్ తీసుకున్నారు. అలానే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫోటో సెక్షన్స్ అవి కూడా చాలా బాగా జరిగినాయి. సో ఈ వీడియోలో అవన్నీ కూడా ఉంటాయి, మిస్ కాకుండా చూస్తాం. రక్ష సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన నంది ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 మహోత్సవ కార్యక్రమం హనుమకొండలోని వారాహి హోటల్లో విజయవంతంగా నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి తమ రంగాల్లో విశేష ప్రతిభ, సేవ సాదా ప్రత్యేక రంగాల్లో విశేష సేవలందించిన 120 కళాకారులకు అవార్డులు అందజేశారు. రక్ష సోషల్ వెల్ఫేర్ సొసైటీ చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేమ, ఆదరణ మరొక మైలురాయిగా నిలిచింది.
Nandita, Nurhita, రోహి డ్యాన్స్ నేను ఇదివరకే షార్ట్లో పెట్టానండి. సో నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ వీడియో 3 టైమ్స్గా పెట్టాను నేను షార్ట్లో. ఇంకా డాన్స్ అయిపోయాక ఇంకా అందరికీ కూడా అవార్డ్స్ అనేవి ఇచ్చారండి. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి. తర్వాత రూమ్స్లోకి వెళ్ళి పిల్లల డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసి ఆర్నమెంట్స్ అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసామండి. ఇదంతా కంప్లీట్ అయ్యి పిల్లల డ్రెస్సెస్ చేంజ్ చేసి ఇవన్నీ చేసేసరికి మాకు చాలా టైం అయ్యింది. ఇంకా అప్పటికే లంచ్ టైం కూడా దాటిపోయిందండి. 3rd ఫ్లోర్లో లంచ్ ప్రొవైడ్ ఉందంటే అక్కడికి వెళ్ళామన్నమాట. అప్పటికే అందరూ తినేసారు, మేమే ఉన్నాము. ఇంకా ఫైనల్ లంచ్ అయితే కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చామండి ఆర్గనైజేషన్కి డొనేట్ చేద్దామని చెప్పి. తీసుకొచ్చినవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోయాము. అక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. భద్రకాళి టెంపుల్ అండి. అమ్మవారి చాలా దగ్గరలోనే ఉంది. 2 కిలోమీటర్స్ అయితే మనకి ఈ టెంపుల్ అయితే వస్తుందన్నమాట. మేము అక్కడికి బయలుదేరి వెళ్ళాము. దర్శనం చేసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మేము 1000 స్తంభాల టెంపుల్కి కూడా వెళ్ళాము. ఈ 2 చూసి మేము అక్కడి నుంచి బయలుదేరేసరికి అప్పటికే 7 అలా అయినట్లుంది. సో మేము ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. బయలుదేరి ఫైనల్గా ఇంటికి చేరుకునేసరికి అయితే మాకు 11:40 అలా అవుతుంది. ఇంటికి వెళ్ళే వరకు కూడా పిల్లలందరూ కూడా ఇలా డాన్స్ చేస్తూ చాలా ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో మేమైతే ఫైనల్గా ఇంటికైతే హ్యాపీగా చేరుకున్నామండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.